myself Ramya Dinesh. So ఇది తెలుగులో నాది ఫస్ట్ మూవీ అనొచ్చు. సో మీరు చూసినంతే ట్రైలర్ ఐ థింక్ యూ ఆల్ లైక్ దట్. నేను కర్ణాటక నుంచి బేసికలీ. సో మొత్తం ఆల్మోస్ట్ మా షూట్ అంతా మడికేరి, కూర్గ్, వైనాడ్ అక్కడ జరిగింది. సో ఇట్ వాజ్ నాకు కొత్త అండ్ ఇట్ వాజ్ వెరీ హోమ్లీ ఎక్స్పీరియన్స్ నాకు. ఇట్ వాజ్ అడ్వెంచరస్ రైడ్ టు బీ ఆనెస్ట్. ఎందుకంటే అవుట్డోర్ షూట్ మ్యాక్సిమం ఉండింది కాబట్టి. ఇంకా మన క్రూ అందరూ చూస్తున్నారు. సో బిర్యానీ లాగే ప్రతిసారి డిఫరెంట్ ఫ్లేవర్ ఇచ్చారు మా డైరెక్టర్. సో ఐ థింక్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ థియేటర్లో కూడా మీకు అంబియన్స్ అండ్ కాస్ట్ కావచ్చు అండ్ పిక్చరైజేషన్ అవ్వచ్చు. ఐ థింక్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. సో ఐ request you all to come to theaters and watch our movie, and thank you all media people for coming here and lightening up our show. Thank you. మీడియా వాళ్ళందరూ వచ్చారు, చాలా థ్యాంక్ యూ వచ్చి సపోర్ట్ చేసినందుకు. సో మీరు టీజర్, ట్రైలర్, సాంగ్ చూసే ఉంటారు కదా. మా డైరెక్టర్ ఇచ్చి పడేసిండు బేసికల్లీ, ఇక్కడ తగ్గలే. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక రొటీన్ థ్రిల్లర్ అని చెప్పాను, ఒక హారర్ అని చెప్పచ్చు, చాలా థింగ్స్ చెప్పచ్చు ఒక సినిమా విషయంకి వస్తే. కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. మీరు పోస్టర్లో చూసినట్టు సినిమాలు ఉండదు. సినిమా కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, కంప్లీట్లీ ఒక మిస్టీరియస్ కాన్సెప్ట్. అది మాత్రం 100% అందరు విట్నెస్ అవుతారు థియేటర్స్లో. అండ్ దిస్ మూవీ ఈజ్ నాట్ ఫర్ ఓటీటీ ఆర్ చిన్న స్క్రీన్లో చూసే మూవీ కాదు. ఇది కంపల్సరీ ఒక 70mm ఎక్స్పీరియన్సే కావాలి. ఆల్రెడీ సాంగ్ చూసే ఉంటారు కదా, ఆ మ్యూజిక్ ఎట్లుందో, ట్రైలర్లో ఉన్న థ్రిల్లింగ్ మ్యూజిక్ ఎట్లుందో. సో నిజంగా ఎంత థ్రిల్లింగ్ మూమెంట్స్ మీకు థియేటర్లో వస్తుందో అది నేను 100% చెప్పగలుగుతా. సో ప్లీజ్ డూ నాట్ మిస్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ August 4th. అందరు థియేటర్కి రావాలి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి థియేటర్లో కూర్చొని యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ. అండ్ ఇంకా మా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి. ఎందుకంటే ఇంతమంది కాస్ట్ని, ఒక 6 కాస్ట్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి వేరే స్టేట్స్కి వెళ్ళి షూట్ చేయాలి. పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు షూట్ చేయాలి. కొన్నిసార్లు అయితే రాత్రి స్కెడ్యూల్స్ వేసుకొని షూట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ వన్ సింగిల్ మ్యాన్ అన్ని మెయింటైన్ చేసేవాడు. ఒక డైరెక్టర్ అన్నవాడు బేసికలీ డైరెక్షన్ చూసుకోవడం, స్క్రిప్ట్ చూసుకోవడం వరకే ఉంటుంది యూజువల్గా చెప్పాలంటే, ఎందుకంటే తనకు సపోర్ట్ ఇవన్నీ ఉండేది. బట్ అవన్నీ పక్కన పెడితే మా డైరెక్టర్ వచ్చేసి ఇంక్లూడింగ్ మా అకామిడేషన్, ఇంక్లూడింగ్ మా ఫుడ్, ఇంక్లూడింగ్ ఆల్ ద ప్రొడక్షన్ వాల్యూస్, అసలు మేము ఎలా ఉన్నాం, మా హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పట్టించుకున్నాడు బేసికల్లీ. సో ఫర్ దాట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ శివ గారు. నిజంగా అంటే ఇది ఒక ఫ్యామిలీ లాగా అయిపోయిందండి బేసికల్లీ. లాస్ట్ 1.5 year నుంచి మేము ట్రావెల్ అవుతూనే ఉన్నాం. సో మోర్ ఆఫ్ ఇట్స్ అ ఫ్యామిలీ. ఒక మూవీ టీమో లేకుంటే ఏదో మా పని అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాదు ఇది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీని క్రియేట్ చేసిన శివ గారికి రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా కాస్ట్లో చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ కునాల్, నాకు మంచి ఫ్రెండ్ అయ్యిండు ఈ సినిమా వల్ల. అండ్ రమ్య టూ. అండ్ ప్రాచి నాకు ఆల్రెడీ తెలుసు. షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మర్. అండ్ నేహా, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ సో స్వీట్ ఆన్ ద సెట్స్. అండ్ రమ్య స్టార్టింగ్లో మస్తు ఏడిపించినాం మేము సెట్లో, కాకుంటే షీ బికేమ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ క్రియేటింగ్ దిస్ ఫ్యామిలీ. అందుకే మా క్యాప్షన్ కూడా ఉంటుంది కుటుంబం అని చెప్పేసి. సో యూనో ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది 100%. మీరు థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అయితే అసలు అవ్వరు. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, బికాస్ కొత్త వాళ్ళమని చెప్పి ఏదో అంటే ఏదో నార్మల్గా ఉంటుందని మాత్రం అసలు అనుకోకండి. అందరూ ఒక్క మాటలు చెప్పాలంటే అందరు ఇచ్చి పడేసారు. ఆల్రెడీ జోకర్ వీడియో చూసిరు కదా ఎట్లున్నది మా డైరెక్టర్ సాబ్. అందుకే చెప్పిన ఆయన ఒక డైరెక్టర్ కాదు, ఎడిటింగ్లో వెళ్ళి పెడతాడు, డైరెక్షన్లో, డబ్బింగ్లో అన్నిట్లో వెళ్ళి పెడతాడు అన్నట్టు. అండ్ హీ హాజ్ నెయిల్డ్ ఇట్. హీ హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రెండిట్లో ప్రూవ్ చేసి పడేసిండు. ఇంతకంటే నేను ఏం చెప్తాను. అండ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అసలు ఈ రాజు గారు అనేవారే ప్రభాకర్ గారు. సో ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. అండ్ హీజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. మన అందరికి తెలిసిందే, 15-20 years నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం. బుల్లితెర మెగాస్టార్ అని అంటారు. సార్ మీరు వచ్చి మా అందరికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ఈరోజు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. అండ్ హీ సో స్వీట్ పర్సన్ అండి సెట్లో కూడా. అండ్ మేము ప్రమోషనల్ షూట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎంత బాగా వచ్చి మాట్లాడతారు మా అందరితోని. ఒక చిన్న యాటిట్యూడ్ కానీ అట్లాంటిది ఎప్పుడు చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ స్టేటస్కి మా అందరినీ సపోర్ట్ చేసి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ మోర్ పర్సన్, మా రవి గారు.
సో రవి గారు ఏంటంటే అన్ని విధాలుగా బీట్ స్క్రిప్ట్ పరంగా కానీ లేదంటే ఇంకే ప్రాబ్లం ఉన్నా సెట్లో లేదంటే ఎనీ హెల్ప్ ఎందుకంటే మేము అందరం అవుటర్ ప్లేసెస్లో షూట్ చేసేసరికి ఏది ఉన్నా కూడా ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ అవుట్ వాజ్ రవి గారు. అన్ని విధాలుగా బాగా హెల్ప్ చేశారు, అన్ని విధాలుగా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. తను ఇక్కడ ఉండారు కూడా, తను బెంగళూరులో ఉంటారు, కానీ ఏ పని ఉన్నా కూడా ఇమీడియట్గా హైదరాబాద్ వరకు వచ్చి పని చూసుకొని మళ్ళీ వెళ్తారు. సో ఇంతకంటే బెటర్ సపోర్ట్ నాకు తెలిసి ఏ టీం ఇవ్వలేదు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు మ్యూజికల్గా కూడా ఈ సినిమా చాలా బాగా ఉంటుందని నేను మాత్రం అనుకుంటున్నాను. బికాస్ నేను మొత్తం సినిమా అయితే నేను చూడలేదు, బికాస్ ఇట్ వాజ్ ఆల్వేస్ అ సర్ప్రైజ్. అంతేందుకు ఇప్పుడు జోకర్ వీడియో కూడా సర్ప్రైజింగ్లా ఉంది కదా, సినిమా కూడా మాకు పెద్ద సర్ప్రైజే. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ ఆన్ స్క్రీన్ ఆన్ August 4th. సో ఐ రిక్వెస్ట్ అందరు కూడా, మీడియా వాళ్ళు మీరు కూడా కంపల్సరీ ప్లీజ్ థియేటర్కి రండి August 4th మా అందరినీ సపోర్ట్ చేయండి. అండ్ అందరు ప్రేక్షకులకు కూడా నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను, ధన్యవాదములు వచ్చినందుకు. అండ్ ప్లీజ్ అందరు కూడా August 4th థియేటర్కి వచ్చి మా రాజుగారి కోడిపులావ్ చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. ఇది 100% హిట్ అవుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను. ఇఫ్ ఇట్ నాట్ ఫర్ ద యాక్టర్స్, ఇట్స్ ఫర్ ద డైరెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, एंड थैंक यू वन एंड ऑल. थैंक यू. मैं तेलुगु में ज़्यादा नहीं बोल पाऊंगी, बट आई होप आप लोग समझ जाएंगे. सबसे पहले तो पूरे कास्ट और क्रू को मेरा बहुत बहुत शुक्रिया, मतलब बहुत बहुत धन्यवाद मैं उनका मानना चाहती हूँ. स्पेशली द डायरेक्टर शिवा गारू. बेसिकली जो कैरेक्टर्स उन्होंने जिस तरीके के प्लेस किए हैं, इट्स लाइक राइट ऑन द पॉइंट. ये एक्टर है, इस एक्टर के लिए ये कैरेक्टर जो है एक्ट हो रहा है, सूट हो रहा है. ऑल दैट ब्रेन वर्क, ऑल थैंक्स टू शिवा. एंड बिकॉज ऑफ दैट, बिकॉज ऑफ करेक्ट प्लेसमेंट ऑफ द राइट कैरेक्टर विद द राइट एक्टर, आई थिंक ये राजूगारी कोड़ी पुलाव जो है वो आपको इतना टेस्टी लगने वाला है that you have never experienced this recipe before. Another thanks I would like to say to all my co-actors. प्रभाकर जी के साथ मेरा स्क्रीन शेयरिंग नहीं हुआ है, बट वो क्या ट्विस्ट है वो आपको मूवी में ही पता चलेगा. बाकी नेहा, कुणाल, अभिलाष, रम्या and Shiva also, he is also one of the actor along with all 5 of us, and we have a really great chemistry that you'll get to see while watching the movie. Secondly, my character name is Candy. So कैंडी इज समथिंग विच यू विल फाइंड कि थोड़ा स्वीट भी है, सॉर भी है. वो आपके ऊपर डिपेंड करता है कि आपको कैंडी कैसी लगेगी. सो येस, डेफिनेटली प्लीज़ 4th August को मूवी रिलीज़ हो रहा है, तो आप ज़रूर से देखना. और ये एक ऐसा रेसिपी है कि जो आप कभी भी मिस करना नहीं चाहेंगे. सो प्लीज़ डू कम टू द थिएटर्स एंड डू गिव योर सपोर्ट. And really very thankful for all the cast and crew and the whole team of Rajugari Kodi Pulav. Thank you. నమస్కారం అండి, నా పేరు కునాల్ కౌశిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి, ఈ ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చారు. అండ్ ఇప్పటికే ఆల్రెడీ మన కాస్ట్ క్రూ అందరి గురించి చాలా చెప్పేశారు, సినిమా గురించి అంతా చెప్పేశారు. నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నానండి. నేను యాక్చువల్గా గత 15 ఏళ్ళుగా ఉన్నానండి ఇండస్ట్రీలో. కానీ మేబీ మోస్ట్ ఆఫ్ యూ తెలిసి ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే సినిమాలు చేసినా కూడా రిలీజ్ అవ్వలేదండి. అదొక పెద్ద విషయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు తెలిసినంతవరకు, నాకున్న ఎక్స్పీరియన్స్లో, ఒక సినిమా తీసి రిలీజ్ చేయడంలో, సినిమా తీయటం ఈజ్ జస్ట్ 30% ఆఫ్ ద టాస్క్ అండి, రిలీజ్ చేయటం 70%. అండ్ మా డైరెక్టర్ గారు అది చాలా గొప్పగా చేస్తున్నారు. అది ఆయన ఎన్నిసార్లు నేను దాని గురించి చెప్పినా కూడా దాన్ని చాలా పెద్ద ఏం విషయం కాదు, నేను ఏదో చిన్నగా ప్రయత్నిస్తున్నా అంటారు కానీ ఇది చాలా చాలా పెద్ద విషయం. అండ్ ఒక నటుడు ప్రేక్షకుల ముందుకి వెళ్ళకపోతే వాడు కానీ ఆమె కానీ అసలు నటులే కాదు. ఎందుకంటే మనం ఇంట్లో ఎంత చేసుకున్నా, లేకపోతే ఎన్ని సినిమాలు తీసుకున్నా, అది మనం తెర మీదకి తీసుకెళ్ళకపోతే, ఆర్ వాట్ ఎవర్ ఓటీటీ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ నాట్ పుట్టింగ్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్, ఇట్ ఈస్ జస్ట్ అ వేస్ట్. అలా కానివ్వకుండా ఇప్పుడు నాకు రీసెంట్గా వచ్చిన వేరే సినిమాలు కూడా వాళ్ళు ఒక విషయం వాళ్ళు చెప్తూ ఉంటారండి ప్రతిసారి, మీరందరూ ఉన్న వాళ్ళందరూ కొత్త ఫేసెస్, వాళ్ళని ఎవరు చూడరు. అది చాలా తప్పండి, ఎంతో తప్పిది. ఎందుకంటే ఇప్పుడు మనకి వెరీ రీసెంట్గా వచ్చిన, ఇప్పుడు నాకు అనిపిస్తుంది అది, సారీ నేను ఒకవేళ అది సరిగ్గా మాట్లాడకపోతుంటే సారీ, కానీ అది చాలా చాతగాని మనుషులు మాట్లాడే మాట అండి.
కొత్త ఫేసెస్ అయితే చూడరు అనేది చాలా తప్పు. ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేశారు. ఒక నాని వచ్చిన, ఒక విజయ్ దేవరకొండ వచ్చిన, మొన్న రీసెంట్గా మేము ఫేమస్ అనే సినిమా వచ్చిన ఎందుకు చూశారండి? జనాలు చూస్తారు. మీరు తీసుకెళ్ళి వాళ్ళని సరిగ్గా థియేటర్లో కూర్చోబెట్టే కంటెంట్ మీరు తయారు చేసి కూర్చోబెడితే వాళ్ళు ఎందుకు చూడరు? వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికే వచ్చారు. వీళ్ళ అబ్బాయా, వాళ్ళ మనవడా, ఏంటిది అని అనుకునే వచ్చి చూసేవాళ్ళు కాదు కదండి ఆడియన్స్. సో చాతగాని మాటలు కొంచెం కట్టబెట్టి, వీ హ్యావ్ టు సీ దట్ వెన్ వీఆర్ మేకింగ్ అ మూవీ విత్ సో మెనీ పీపుల్స్ ఎఫర్ట్స్, కాస్ట్, క్రూ, ఎవ్రీబడి, ఇట్ ఈస్ లైక్ అ బేబీ. అందరు ఎఫర్ట్స్ ఉన్నాయండి. దాన్ని తీసుకెళ్ళి చెత్తలో పడేయటం కాకుండా సినిమా రిలీజ్ చేసుకోండి దయచేసి. ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ ఫైట్ బ్యాక్. అదొక్క విషయమే నేను రాబోతున్న డైరెక్టర్స్కి అందరికీ ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ ఆన్ దిస్ స్టేజ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. మిమ్మల్ని మీరు ఎంత తగ్గించుకొని లేదు పెద్ద విషయం కాదని అన్నా కూడా ఇది చాలా పెద్ద విషయం అండి. రిలీజ్ చేసుకోవటం అనేది ఒక పెద్ద విషయం. డెఫినెట్లీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మిగతా నాతో పనిచేసిన ప్రాచి, నేహ, అభిలాష్, రమ్య, చాలా థ్యాంక్స్ అండి. యాజ్ అభిలాష్ వాజ్ రైట్లీ సేయింగ్, నేను యాక్చువల్గా నీకు గుర్తుంటే మనం ఫస్ట్ షెడ్యూల్కి వెళ్తున్నప్పుడు నేను నీకు కాల్ చేసి, నాకు ఎవరు తెలియదు, మనమే కొంచెం పరిచయం, మనం కొంచెం దగ్గరగా ఉందాం అది అని నేను కొంచెం కంగారుగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అసలు ద వే వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్, సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఇంకేం గుర్తులేదు నాకు. అండ్ టుడే వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ అ రిలీజ్ డేట్. సో August 4th అండి, August 4th దయచేసి రండి. మీరు వచ్చి డెఫినెట్లీ మీరు యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. ఇప్పుడు ఈయన మొదటి సినిమా అయినా సరే చాలా కాలం నుంచి హీ హాజ్ బీన్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. నాది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా కాలపు వన్ నైట్ వండర్స్ అంటూ ఉంటారు కదా, ఆ ఒక్క రాత్రి రావడానికి 100 నిద్రలేని రాత్రులు గడుస్తాయండి. మేమందరం అలాంటి నిద్రలేని రాత్రులు గడిపి తీసిన ఈ సినిమా. సో దయచేసి August 4th థియేటర్కి వచ్చి చూడండి. యాజ్ అభిలాష్ వాజ్ రైట్లీ సేయింగ్, దిస్ ఈజ్ నాట్ అన్ OTT కంటెంట్, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్కి విచ్చేసిన మీడియా మిత్రులకి, పెద్దలకి, అందరికీ, ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు రవి. ఈ సినిమాకి రచనా సహకారం అందించాను, అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. డైరెక్టర్ శివ, నేను స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్లో మా ఇద్దరం కలిసి నాటకాలు చేయడం, పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం, ఇలాంటి పనులు చేస్తుండేవాళ్ళం. అలానే అందరిలానే ఇద్దరం హార్డ్ కోర్ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్. చిరంజీవి గారి సినిమాలు చూసి ఇద్దరం స్కూల్లో క్లాసులు బంక్ కొట్టి బయట కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఏం తీశారా డైరెక్టర్, ఇలా ఉంది, ఆ సీన్ అలా ఉంది, ఎప్పుడన్నా మనం కూడా సినిమా తీయాలి అని అంటూ ఉండేవాడు శివ. కట్ చేస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ 4 ఏళ్ళ క్రితం US నుండి ఫోన్ చేశాడు. ఇంక లేదురా, మనం ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, చేయాలి ఏదైనా అని చెప్పి US లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. చేసిన తర్వాత ఇండియా వచ్చి ఒక 2 షార్ట్ ఫిలిమ్స్ కాదు, అది అంటే ఒక 45 minutes 50 minutes డ్యూరేషన్ ఉండే 2 మూవీస్ చేసాం, ఇండిపెండెంట్ మూవీస్. సో దాంతో అంటే మనం చేయగలమా అంటే మాట్లాడనే చెప్తాడు, ఆ చేతల్లో చూపించడం కష్టమైన పని. సో మనం చేయగలమా అని చేసి చూద్దామని ట్రై చేసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, మనం మంచి ప్రోడక్ట్ తయారు చేయగలం, ఆడియన్స్కి కావాల్సిన ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వగలం అని అనిపించిన తర్వాత కోవిడ్ టైంలో 4 స్టోరీస్ రాసుకున్నాం. కానీ తర్వాత ముందుకు ఎలా వెళ్తాం మనకి ఇండస్ట్రీలో ఎవ్వడో తెలియదు. ఇక్కడ అంటే పెద్ద వాళ్ళు కాదండి, ఒక లైట్ బాయ్ కూడా తెలియదు మాకు ఇండస్ట్రీలో. అసలు ఎలా వెళ్తాం ముందుకి, మనకి డైరెక్షన్ ఛాన్స్ ఎవడిస్తాడు, అసలు ఏంటి మన పరిస్థితి అని ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ సడన్గా ఒకసారి కాల్ చేశాడు. అరే, నేను ఇండియా వస్తున్నాను, ఒక 2 నెలల్లో మనం షూటింగ్కి వెళ్తున్నాం, సినిమా చేస్తున్నాం, ఇక్కడ మనకి ప్రొడ్యూసర్ దొరికారు, అనిల్ గారు అని US లో ఉంటారు, ఆయన నేను ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాం, మనం సినిమా చేస్తున్నాం, ఇండియా వచ్చి మిగతా డీటెయిల్స్ మాట్లాడతాను అన్నాడు. ఇండియా వచ్చాడు. అదే మనకు ఎవరో తెలియదు, ఏం చేస్తాం అనుకున్నాం. కానీ పాపం చాలా కష్టపడ్డాడు. ఒక టీం ఫామ్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్, అంటే షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయడం వేరు,
ఓ ఫీచర్ ఫిల్మ్ చేయాలంటే దాని కథ వేరు. సో ఒక టీం ఫామ్ చేసి ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం అంటే రకరకాల ఇన్పుట్స్ ఇంకా అందరూ, నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా ఏంటంటే మన చిన్న సినిమా కదా, సింపుల్గా ఇప్పుడు ఫారెస్ట్లో చేయాలంటే ఎక్కడికో వెళ్తాం, మనం ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడో చుట్టేస్తే సరిపోద్ది అదంటే ఓ మాట అన్నాడు, అరే మనకి చిన్న సినిమా పెద్ద సినిమా మనం అనుకుంటాం, కానీ 100-150 రూపాయలు టికెట్ కొని థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఇది చిన్న సినిమా కదా, కొంచెం అలాగేలాగా ఉన్నా సరే సర్దుకుంటాను, నేను చూస్తాను, పెద్ద సినిమా అయితే నా క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తానని ఎవడో ఆలోచించడు. ఆ టికెట్ కొనాలి అంటే బెస్ట్ క్వాలిటీ ఉండాలి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో దాన్ని ఎలా చేయాలన్న దానికి ఐడియాస్ ఇవ్వండి, కాస్ట్ ఎఫెక్టివ్గా ఎలా చేయొచ్చు అనే ఐడియాస్ ఇవ్వండి, అలా ఆలోచించండి. కానీ ఇది చేయొద్దు అది చేయొద్దు అని అలాంటివి ఆలోచించద్దు. మనం చిన్న సినిమాని మైండ్లో నుంచి తీసేయండి, ఈ కథకి దీనికి ఇవ్వాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటో అది ఇవ్వాలి మనం. అంటే అప్పుడు ఇంకా లొకేషన్స్ చూసుకున్నాం, సరే కర్ణాటక కూర్గ్లో, కేరళ వాయనాడ్లో షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. తర్వాత చాలా ఆప్టిమైజ్ చేసాం కాస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న క్వాలిటీ చాలా కాస్ట్ ఎఫెక్ట్గా తీయగలిగాం. అంటే తను ఒక డిపార్ట్మెంట్ కాదు, డైరెక్షన్, కథ రాసుకోవడం, డైరెక్షన్, ఇంకా ప్రొడక్షన్, ఇంకా అన్నీ చూసుకుంటాడు. ఇంకా అందరూ చెప్పినట్టు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఎడిటింగ్, పోస్టర్ డిజైన్స్, ఇప్పుడు బ్యాక్ ఎండ్లో లాజిస్టిక్స్, అకౌంట్స్ అన్నీ ఒక్క మనిషి ఎన్నో రోజులు నిద్ర లేకుండా కష్టపడి తీసాం. కానీ ఒక రోజు షూటింగ్ వెళ్తే మనకి ఒక 3 లక్షలు ఖర్చు అయ్యేది. అంటే ఇంత కష్టపడి మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎవడా అంటాడు మధ్యాహ్నం ఆ పచ్చడి లేదు పెరుగు లేదు అంటాడు. ఓరేమ్మా, నీ ఇంత కష్టపడి మళ్ళీ వీడితో మాటపడి రోజుకి 3 లక్షలు మన జోబులోంచి ఖర్చు పెట్టి పని చేయాలంటే దానికి ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత మోటివేషన్ ఉండాలి, ఎంత కసి ఉండాలి. ఎందుకంటే యూఎస్లో తను సుఖంగా బతకచ్చు, అవన్నీ వదిలేసుకొని వచ్చి ఇండియాలో ఎంత కష్టపడి మళ్ళీ ఇన్ని మాటలు పడి ఇంత చేసే, కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి ప్రాజెక్టు. అంటే ఫిల్మ్ మేకింగ్ విషయంలో అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మేము ఈరోజు సక్సెస్ఫుల్. ఫిల్మ్ మేకింగ్ విషయంలో మాత్రం డౌటే లేదు. ఫస్ట్ టైం చేసిన చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా చాలా ఆప్టిమైజ్ చేసి, అంటే మనం కర్ణాటకలో కేరళలో షూట్ చేస్తున్నాం, ఏ టీంని హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాలి, ఏ టీం బెంగళూరు నుంచి రావాలి, ఏ టీం మైసూర్ నుంచి రావాలి, ఏ టీం కేరళ నుంచి రావాలి, అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఫారెస్ట్లో షూట్ చేసేటప్పుడు ఒకసారి 3 కెమెరాలు ఉండేవి, 2 కెమెరా యూనిట్లు, ఒక డ్రోను, ఇవన్నీ అంటే అస్సలు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలి. అది అన్నీ కూడా ఎంత ఫాస్ట్గా ఎంత ఎఫెక్టివ్గా చేయాలి. అంటే తనకి స్టోరీ మొత్తం థ్రెడ్ అంతా బుర్రలో ఉంటుంది. ఒకసారి నేను మానిటర్ దగ్గర కూర్చునేవాడిని, ఖాళీ ఉన్నప్పుడు చూసేవాడిని. ఒక షాట్లో కొంచెం షార్ట్ ఏదో తేడా వచ్చింది అనిపించేది నాకు, కానీ ఓకే చేసేవాడు. ఏంటి ఓకే చేసావంటే, ఈ ముందు షాట్లో అది తీసుకుంటాం, ఈ షాట్లో ఇదే తీసుకుంటాం, సో ఎడిటింగ్లో సరిపోద్ది, నీకు తెలియదులే. అంటే ఎడిటింగ్ టేబుల్ మీద సినిమా ఎలా వస్తుంది, అక్కడ మనం ఏం చూడబోతున్నాం అన్న క్లారిటీ కూడా దానికి ఉంది. చాలామంది మేము వాడు అనుకుని తీస్తే ఎడిటింగ్ టేబుల్ మీదకి వచ్చేసరికి ఇంకోటి జరిగిందండి అంటూ ఉంటాం, కానీ అది లేదు. ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిట్ అయ్యాక ఎలా ఉంటుందో కూడా అది ముందే చూసాడు సినిమా. అలానే కొన్ని షార్ట్స్ బాగా వచ్చినాయి అంటే మళ్ళీ 1 మోర్ అనేవాడు. ఎందుకు బాగానే ఉంది కదా అంటే, లేదు ఇక్కడికి సరిపోద్ది, కానీ మొత్తం క్యారెక్టర్ సినిమా పరంగా మొత్తంగా ఆలోచించుకుంటే ఇక్కడ ఇది చేస్తే కొంచెం ఓవర్ ది బోర్డ్ అయిపోద్ది, అలా ఉండకూడదు, కొంచెం సెటిల్గా ఉండాలి. అంటే మొత్తం సినిమా అంతా బుర్రలో, సినిమాతో పాటు ఎన్నో పనులు ఇవన్నీ. ఎందుకంటే మన భారీ బడ్జెట్ సినిమాలు అయితే అన్నిటికీ పెద్ద పెద్ద టీంలు ఉంటాయి, కానీ మన టెక్నీషియన్స్ మన టీం చాలా కష్టపడ్డారు. కానీ అందరూ కొత్త వాళ్ళే, అందరూ నేర్చుకుంటున్నారు, కింద పడుతున్నారు, పైకి లేస్తున్నారు, పరిగెడుతున్నారు. సో అందులో చాలా కష్టపడ్డాడు. సో ఫిల్మ్ మేకింగ్ పరంగా సక్సెస్. నెక్స్ట్ కునాల్ గారు చెప్పినట్టు నెక్స్ట్ పెద్ద విషయం ఏంటంటే రిలీజ్. సినిమా చేసాం, ఇప్పుడు రిలీజ్ ఎలా ఏం చేద్దాం అంటే, మళ్ళీ లేదు మనం వాళ్ళ చేతులు వీళ్ళ చేతిలో పెట్టి చేతులు కడుక్కోవడం కాదు, దీన్ని బాగా రిలీజ్ చేయాలరా, మనమే ఓన్గా రిలీజ్ చేసుకుందాం, సినిమాని కొత్తగా ప్రమోట్ చేసి మనమే రిలీజ్ చేసుకుందాం అని అన్నాడు. మళ్ళీ అప్పుడు నేను మళ్ళీ షాక్ అయ్యాను, ఇప్పుడు మనమే రిలీజ్ అంటే ఇది కూడా మనకు తెలియదు ఈ రిలీజ్ ఎలా చేయాలా అని. అప్పుడు మాకు ధర్మకర్త గారు అనే ఒక కాంటాక్ట్ దొరికింది. ఆయన గతంలో చాలా పెద్ద సినిమాలకి ప్రొడ్యూసర్గా చేశారు, డిస్ట్రిబ్యూషన్ చేశారు, ఫినాన్స్ చేశారు, అన్నీ చేశారు. ఆయన కాంటాక్ట్ దొరికాక ఆయన్ని కలవడం జరిగింది. ధర్మకర్త గారు అక్కడ ఉన్నారు అనుకుంటా. మాకు అంటే ఆయన ఇప్పుడు
చేయటం మానేశారు, చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారు, రిటైర్మెంట్ తీసుకున్నట్టున్నారు సార్. కానీ సార్ మీరు కొంచెం చేసి పెట్టాలి సార్ మాకు అలా అంటే, సరే అమ్మా చేద్దాము అని చెప్పి ఆయన ముందుకు వచ్చి, అలాగే ఆయనతో పాటు ఎన్టీఆర్ సీన్ గారు కూడా ముందుకు వచ్చి మాకు డిస్ట్రిబ్యూషన్ రిలీజ్లో హెల్ప్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలానే ఆర్టిస్టుల గురించి అందరూ మాట్లాడారు. సో నేను సింపుల్గా చెప్తాను. కునాల్ గారు, ప్రాచీ గారు, రమ్య గారు, నేహా గారు, అభిలాష్ గారు అందరూ చాలా సపోర్ట్ చేశారు సినిమాకి. చాలా ఫ్రెండ్లీగా అందరం కలిసి జాలీగా షూట్ ఫినిష్ చేసుకున్నాం. చాలా హ్యాపీ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా నేహా గారు అయితే మనం అంటే ఆవిడ ఒక ఆర్టిస్ట్. ఆవిడ షార్ట్ అన్నప్పుడు వచ్చి చేసుకొని కట్ అంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఆవిడ అంటే చూశారు, అబ్జర్వ్ చేశారు, ఈ సినిమా చాలా బాగా వస్తుంది, కుర్రాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఇంకా మనం ఏ రకంగా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఎందుకంటే ఆవిడ కొన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంకే రకంగా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు, మనం ఏమైనా చేయొచ్చా అని ఆలోచించి అడిగి మరి అన్ని రకాలుగా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ నేహా, వి లవ్ యూ. అలానే ప్రభాకర్ గారిని అనుకున్నప్పుడు మా అందరికీ చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. అంటే ఎనర్జీ వచ్చింది. ప్రభాకర్ గారు ఉంటే మంచి ఎనర్జీ ఉంటుంది. కాకపోతే మేము షూట్ చేసిన తక్కువ రోజులే, ఆయనతో ఒక 3 రోజులు అలా షూట్ చేసాం. కానీ చిన్న క్యారెక్టర్, కానీ చాలా ఇంపార్టెంట్ రోల్, టైటిల్ రోల్ అయింది. ప్రభాకర్ గారు ఒప్పుకుంటారా, చేస్తారా, మనం ఎలా కాంటాక్ట్ చేస్తాం ఆయన్ని అన్న ఇదిలోనే మొత్తాన్ని కాంటాక్ట్ పట్టుకొని అడగగానే ఆయన లేదమ్మా చేద్దాం, నేను తప్పకుండా చేస్తాను, మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఆయన ముందుకు రావడం, ఈ సినిమాకి యాక్ట్ చేయడం అనేది నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సినిమా ఆగస్ట్ 4వ తారీఖు మీ అందరి ముందుకు రాబోతుంది. మేమైతే చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫై అయ్యాం అవుట్పుట్ చూసుకొని, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది. సో ఇందాక చెప్పినట్టు ఫిల్మ్ మేకింగ్లో మేము సక్సెస్. నెక్స్ట్ ఆగస్ట్ 4th మీ ముందుకు రాబోతుంది. మీ అందరూ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము. అందరూ చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, అందరికీ చూపించండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. సో ఫైనలీ రాజుగారి కోడిపులావ్ రిలీజ్ అవబోతుంది అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాజ్ వెల్ యాజ్ నర్వస్ అండ్ థ్యాంక్ యూ శివ సార్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ, బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆఫ్ ఆకాంక్ష. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నా, స్పెషలీ తెలుగు, అది మెయిన్, చాలా బాగా నేర్చుకున్నాను. అండ్ ఈ మూవీ వస్తుంది ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. మధ్యలో చాలా కరోనాది లాక్డౌన్ గ్యాప్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సీరియల్స్ అండ్ ఆల్. బట్ చాలా రోజుల తర్వాత ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ 6 friends. And not only on the screen but even off screen I made beautiful friends with everyone. And నేను ఈటీవీ సీరియల్ చేసేటప్పుడు ప్రభాకర్ సార్ని జస్ట్ అలా చూశాను. సో దాని తర్వాత ఇప్పుడు కలిసాక అర్థమైంది హీ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ స్వీట్ హార్ట్. అండ్ ప్రభాకర్ సార్ అలా యాక్టింగ్ చేసేటప్పుడు మేము జస్ట్ అలా నేను మెస్మరైజ్ అయ్యి చూస్తుండే, బికాజ్ the way he act is so amazing. You'll just get lost in it. And not only that, but I learned a lot of things from Shiva sir. That is according from a point of an actor and also from a point of a director. And I'm so happy. August 4th roju we are finally coming and meer andar velli chustarani korukuntunnanu. Thank you. అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా వారందరికీ. అండ్ రాజుగారి కోడిపులావ్ టీమ్, సింగిల్ మ్యాన్ షో, శివ కోన అండ్ అభిలాష్, కునాల్, రమ్య, ప్రాచి, నేహా, రచనా సహకారం అందించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేసిన రవి గారు, అండ్ నా వైఫ్ క్యారెక్టర్ చేసిన శ్రీసుత గారు, నవీన్, అండ్ మా పాప క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఫస్ట్ టైం చేసింది, చాలా బాగా చేసింది ఆ అమ్మాయి ఎస్పెషల్లీ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ధన్యవాదాలు, నమస్కారాలు. యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ రాజుగారి కోడిపులావ్ అనే సినిమా స్టార్ట్ చేశారు. దానికి జస్ట్ నేను చిన్న సహకారం అందించాను అంతే. వాళ్ళు పొగిడినంత గొప్ప పనులు అయితే ఏం చేయలేదు. జస్ట్ నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నచ్చి చేస్తాం, కొన్ని మనుషులు నచ్చి చేస్తాం, అలాగా టీం నచ్చి
నేను ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ చేసినందుకు ఏం ఫీల్ కావట్లేదండి. చాలా మంచి సినిమా చేశాను, టైటిల్ రోల్ చేశాను. అండ్ సినిమాలో లింక్ ఆ టైటిల్ రోల్కి నా క్యారెక్టర్కి పక్కా కరెక్ట్ లింక్ ఉన్న సినిమా చేశాను. అండ్ డెఫినెట్గా మీరందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఇవాళ రేపు సినిమాకి వెళ్తే ఏదో 5 పాటలు ఉన్నాయి, 4 ఫైట్లు ఉన్నాయంటే ఎవరు చూడట్లేదు. ఏదో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి మూవీలో కూడా. సో అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్ 100% ఉన్నటువంటి సినిమా రాజుగారి కోడిపులావ్. అండ్ టెక్నీషియన్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారండి. కెమెరామెన్ పవన్ కానీ, ప్రవీణ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీబడి డిడ్ వెరీ వెల్. డైరెక్షన్ చాలా బాగా చేశాడు శివ, ఫస్ట్ టైం అన్నట్టుగా లేదు. అండ్ తన ప్లానింగ్ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమాకి. ఎలా షూట్ చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి, ఎంతలో చేయాలి, ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా సాటిస్ఫై చేస్తూ బాగా చేయడం శివ దగ్గర నాకే నేర్చుకోవాలనిపించింది. ఇప్పుడు నేను కూడా మా అబ్బాయి హీరోగా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇంత బాగా చేయడం తెలియట్లేదండి. నా దగ్గర డబ్బులు చాలా వెళ్ళిపోతున్నాయి. తను బాగా ప్లాన్ చేశాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే అంత ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా చేసుకున్నాడు తను. అండ్ తనకి పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది, కంగారు లేదు. టపటప ఏదో తీసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలి అలా కాదు. ప్రోడక్ట్ మంచిగా రావాలి, కరెక్ట్గా తీయాలని బాగా ప్లాన్ చేసుకున్నాడు శివ. ఈ విషయంలో ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను శివ మిమ్మల్ని. మీతో ఎప్పుడు వర్క్ చేయడానికి రెడీ. ఎందుకంటే డబ్బుల పరంగా లాభం లేకపోయినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగా చేశాడు ఈ అబ్బాయి, అరే భలే చేసుకున్నాడే అని ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. సో అందుకని వర్క్ చేయాలనిపిస్తుంది తనతోటి. సినిమా చాలా బాగా వచ్చిందండి. ఇప్పటివరకు చూసినవన్నీ కూడా, నేను మొత్తం సినిమా ఇప్పటివరకు చూడలేదు. చూస్తుంటే చూడాలని అనిపిస్తుంది అనమాట. సినిమా ఎప్పుడు చూడాలి అని అనిపిస్తుంది శివ. మాకే ఇలా ఉందంటే డెఫినెట్గా ఆడియన్స్కి చూడాలనిపిస్తుంది. ఆడియన్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనము ఏదైనా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో వెళ్ళి బిర్యానీలు తింటాము. స్టార్ హోటల్లో బిర్యానీ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. బట్ ఒక్కోసారి బండి మీద వెళ్ళి బిర్యానీ తింటాము, అదిరిపోయిందిరా టేస్ట్ అని ఫీల్ అవుతాము. సో పెద్ద సినిమాలకి వెళ్ళే వాళ్ళందరూ పెద్ద సినిమాకి వెళ్ళామని ఫీలింగ్తో వచ్చే సందర్భాలు ఎన్నో ఉంటాయి. బట్ చిన్న సినిమాలకు వెళ్తే ఆహా అదిరిపోయిందిరా సినిమా అనే ఫీలింగ్తో తిరిగి వస్తాము. ఈ మధ్యకాలంలో బేబీ కానీ, హిడింబా కానీ, సామజ వరగమన కానీ 3 బండి బిర్యానీలు హిట్ అయినాయండి, సూపర్ డూపర్ హిట్. సో ఇది కూడా ఒక బండి మీద, శివ కోన బండి మీద తయారు చేయబడిన రాజుగారి కోడిపులావ్ ఆ బండి మీద తయారు చేయబడింది. మీరు దీని టేస్ట్ డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతారు. సో బండి మీద వచ్చే బిర్యానీలు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. అండ్ చిన్న చిన్న హోటల్స్లో వచ్చేవి కూడా ట్రై చేయండి, బాగుంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. సో అలాగే ఈ చిన్న సినిమాని చూసి మీరు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా చూడండి, సినిమా మీకు నచ్చుతుంది. August 4th మీ ముందుకు వస్తుంది. ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే అంత ఈజీ విషయం కాదండి. స్టార్ హోటల్ పెట్టే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. బండి మీద పెట్టుకునే వాడికి అప్పు దొరకాలి, అన్ని డబ్బులు సరి చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అలా కష్టపడి బాగా తయారు చేసి అందరి ముందుకు తీసుకొచ్చాడు టేస్టీ బిర్యానీ శివ. సో డెఫినెట్గా మీరందరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని, యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఒక డ్రీమ్స్ ఉన్న టీంని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో అలాంటి టీమే ఇక్కడ నా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా. వాళ్ళల్లో ఎటువంటి స్వార్థాలు కానీ ఏదో పెద్ద ఇప్పుడు సంపాదించాలి అని ఇలా కాదు, ఏదో చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలని ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళని చూస్తుంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. డూ ఎంకరేజ్ ఆడియన్స్. మమ్మల్ని అందరినీ మీరు ఆదరించారు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ టీంని కూడా ఈ సినిమా చూసి మీరు సూపర్ డూపర్ హిట్ చేసి వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, వాళ్ళని ఏమాత్రం డిసప్పాయింట్ చేయొద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ August 4th రాజుగారి కోడిపులావ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ అలాట్. మీడియా వాళ్ళందరికీ నమస్కారం వచ్చినందుకు. అండ్ ఐల్ కీప్ ఇట్ వెరీ షార్ట్, 2-3 minutes ఉందని చెప్పారు. సో యాక్టర్స్ అదే నా గురించి అందరూ చెప్పారు, సో నేను ఇంకేం మాట్లాడను. బట్ మై యాక్టర్స్ ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. థ్యాంక్ యూ బ్రో. అందరూ 6 people మీరు నా మీద పెట్టిన ట్రస్ట్ కానీ, ఎస్పెషలీ ప్రభాకర్ గారు, మీకున్న స్టేటస్కి అసలు మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి అసలు సంబంధం లేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నెక్స్ట్
ఒక మూవీ రావాలి అంటే ఆబ్వియస్లీ యాక్టర్స్ ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, బట్ బ్యాక్ ఎండ్లో డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఎవరు వచ్చి నీకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరి వల్ల హిట్ అవుతుంది, అంటే ఎవరి వల్ల ఇది నేను చేయగలుగుతున్నాను అనేది ఓన్లీ డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. ఇది అంటే ఫోర్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళకన్నా. బట్ ఈ సినిమా నేను పుల్ ఆఫ్ చేయగలిగానంటే అది ప్యూర్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. విజయ్, అరవింద్ ఉంటే ఒకసారి స్టేజ్ మేకర్ అండి. అంటే నేను ఐ వాంట్ ఈ ఆపర్చునిటీని నా బ్యాక్ ఎండ్లో ఉన్న వాళ్ళందరినీ చూపించడానికి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో విజయ్ రండి, అరవింద్, ఠాగూర్ కూడా మిస్ అయ్యాడు. వీళ్ళు ముగ్గురు, ఠాగూర్ విజయవాడ అండ్ అమ్ములు ఫీమేల్ లేడీ. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది. అండ్ దెన్ మ్యూజిక్ ప్రవీణ్ మణి గారు చేశారండి. అండ్ శశాంక్ కూడా చేశారు. ఐ డోంట్ నో శశాంక్, ఇఫ్ యూఆర్ హియర్, శశాంక్ ఉంటే స్టేజ్ మేకర్ అండి. అండ్ ప్రవీణ్ గారు కెనడాలో ఉంటారు. బ్రో, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ సినిమా ఒక పాయింట్ తర్వాత ప్యూర్లీ ఈ టీం చాలా చిన్నది, కానీ ఒక పాయింట్ తర్వాత అసలు ఐ ఫెల్ లైక్ ఐ వాజ్ హెల్ప్లెస్. సో ఆ టైంలో నాకు మేజర్గా హెల్ప్ చేసింది మా సౌండ్ ఇంజనీర్ రాజ్ కుమార్ గారు. మీరు ఉన్నారు ఎక్కడ? లేరు కదా? వచ్చారా విజయ్? రాజ్ కుమార్ గారు చాలా పేషెన్స్, ఎందుకంటే నాకు సౌండ్ మీద, ఎడిటింగ్ మీద కొంచెం చిన్న ఓసిడి ఉంటుంది. సో పదే కట్ చేయించి అది మార్పించి చేస్తూ ఉంటాను. పేషెన్స్గా నాకు అందరూ చేశారు. అలాగే మా ఎడిటర్, నాతో కో ఎడిట్ చేసిన బసవ థ్యాంక్ యూ. అండ్ మా డిఐ చేసిన తేజ, వీళ్ళెవరన్నా ఉంటే పైకి రండి. సో వీళ్ళందరి వల్ల ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. ఒక క్వాలిటీ ప్రోడక్ట్. ఇప్పుడు అందరు నన్ను పొగుడుతున్నారు, ఇది చాలా లో బడ్జెట్లో లేదు, చాలా హై క్వాలిటీలో ఉంది అంటే వీళ్ళందరే రీజన్ దానికి. అండ్ ప్లీజ్ ఈ మూవీని August 4th అందరూ చూడండి. మిస్ అయితే ఫీల్ అవుతారు. ఈ మూవీ అసలు ఫస్ట్ టేక్ ఆఫ్ అవ్వడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు, నాతో పాటు కో ప్రొడ్యూస్ చేసిన అనిల్ గారు యూఎస్లో ఉంటారు. అండ్ ఒక మనిషిని నమ్మి మనీ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అండ్ అనిల్, థ్యాంక్ యూ సో మచ్.